దేవుడు ఒక భక్తుని పిలిచాడు. నువ్వు వెళ్ళి పలానా దేశంలో రాజుగారు ఉన్నారు, ఆ రాజుగారికి నువ్వు బోధించరా, వాళ్ళు చాలా చెడ్డ పనులు చేస్తున్నాడు. ఈ దేశంలో మరి ఎట్టి పరిస్థితులను కూడా ఆకాశం మంచు వర్షం కూడా కూడదని చెప్పిరా అన్నాడు. ఆ రాజుల దగ్గరికి వెళ్తే చంపేస్తాడని భయం ఉండాలి కదా అతనికి. అలా భయం లేదు. ఇది కూడా అనుకోవాలి, ఇప్పుడు ఆకాశం మంచు వర్షం కురగపోతే ఈ దేశంలో పంటలు పండవు, నీరుండదు, మరి భోజనానికి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది, నేను కూడా చచ్చిపోతానేమో అతను అనుకోవాలి. రేపటి గురించి అతనికి అనవసరం, దేవుడు చెప్పురమ్మన్నాడు, చెప్పురావడం అంతే. రేపటి సంగతి దేవుడు ఎరుగు అని వెళ్ళి రాజుగారితో చెప్పాడు. వెళ్ళి కేరీతు వాగు దగ్గర కూర్చుంటే ఆ రోజంతా కూడా కాకుల చేత దేవుడు మాంసం పంపితే ఆ మాంసం మొదలు కేరీతు వాగులు వదిలితే ఆ మాంసాన్ని కాల్చుకుని అతను తిన్నాడు. దేవుడు ఏదోలాగా పోషిస్తాడు. అక్కడి నుంచి దేవుడు అన్న ఇదిగో సారేపతేనే గ్రామం దగ్గరికి వెళ్ళిపోం, ఆ గ్రామంలో ఒక విధవరాలు ఉంటుంది, ఆ విధవరాలు నేను పోషిస్తుంది అన్నాడు. విధవరాలు ఎక్కడి నుంచి పోషిస్తుందండి? విధవరాలు ఏం చేస్తుంది పాపం? ఉదయం నుంచి సాయంత్రం దాకా పని చేస్తే కొద్ది గొప్ప వస్తుంది, ఆ వచ్చిందంతా బ్రతకడానికి సరిపోతుంది, ఇంకొకటి వెళితే ఎలా పోషిస్తుంది? ఆ సారేపతి అనే గ్రామానికి వెళ్ళాడు. ఆమె పొలాలు ఏరుకుంటుంది, కట్టెలు ఏరుకుంటుంది. అమ్మ నేను చాలా దాహంతో నన్ను కానీ మనుషులను తీసుకురా అని అన్నాడు. వెళ్ళి మంచినీళ్ళు తీసుకోవటానికి వెళ్తుంటే దాచేతో పాటు కొత్త అప్పాన్ని కాల్చి నా దగ్గర తీసుకురమ్మన్నాడు. అయ్యా అప్పం తీసుకొస్తే మేము చాలా ఇబ్బంది పడాలయ్యా, మా తొట్టెలు పిండి తొట్టెలో కొద్దిగానే పిండి ఉంది, నూనె బుడ్డిలో కొద్దిగా నూనె ఉందయ్యా, మరి నీకు పెట్టేస్తే మేమేం తినాలని, నా కొడుక్కి నేను తినడానికి సరిపోతుంది, మేము చావుకు ఉనుపు దాన్ని తినాలని వండుకోవాలని ఇక పొలాలు వేరుకోటానికి వచ్చానంటే అప్పుడు మాట ఆమెతో, ఇదిగో ఈ భూమి మీద వర్షము కురిసేంత వరకు కూడా నీ పిండి తట్టులో పిండి అయిపోదు, నూనె పెట్టి ఆరిపోదు, ఎప్పుడు సర్వసమృద్ధిగానే వస్తుంది అన్నాడు. దేవునికి స్తోత్రం. అయ్యి ఎలా చెప్తున్నాడంటే, కొద్దిగానే పిండి ఉంది కదా, ఇన్ని రొట్టెలు అవుతుంది, అవుతాయి 2 రొట్టెలు అవ్వచ్చు, రొట్టె అవ్వచ్చు, నూనె ఎంత ఉంది? కొద్దిగా ఉంది నూనె, మళ్ళీ సాయంత్రం కూరకు ఉండదేమో, సాయంత్రం రొట్టె కాల్చుకోవడానికి నూనె ఉండదేమో అని ఆలోచించుకుండగా ఆమె వెళ్ళి త్వరగా దాంట్లో ఉన్న పిండి తీసి ఒక అప్పాన్ని తయారు చేసి ఆ నూనెతో దాన్ని కాల్చి పట్టుకొచ్చి దైవ సేవకుడి చేతికి ఇచ్చిందట. సేవకుడు తిని దేవుడికి ప్రార్థన చేశాడు, నాయనా నువ్వు ఇచ్చిన మాట ప్రకారం ఈ భూమి మీద వర్షం కురిసేంత వరకు కూడా ఈ తొట్టులో పిండి ఆగిపోకూడదు నాయనా, నూనె బుడ్డి ఆరిపోకూడదు అని దేవుడి దగ్గర ప్రార్థన చేశాడు. నిజంగా ఆ 3.5 సంవత్సరాల పాటు ఆ దేశంలో వర్షం కురలేదు. ఆ వర్షం కురన ఆ 3.5 సంవత్సరాల పాటు సర్వ సమృద్ధిగా వారు భోజనం చేశారు. ఆ కుమారుడు ఆ తల్లి ఏలియా 3.5 సంవత్సరాల పాటు ఆ ఇంట్లో ఉండి భోజనం చేశారు. ఆ తొట్టెలో పిండి ఎప్పుడు వస్తూ ఉందట, ఎప్పుడు వస్తూ ఉందట నూనె